హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిపిఏ హబ్ విత్ మీ. మన ఛానల్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ఏఐ టూల్స్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే వీడియో రిలీజ్ అయిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చుద్ది. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం పార్ట్ 2లో వీడియోస్ని ఎలా అబైన్ చేసుకోవాలి అంటే మన వెబ్సైట్లో వీడియోస్ని ఎలా యాడ్ చేసుకోవాలి, యూట్యూబ్ వీడియోస్ని ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. మనం 2 టైప్స్ ఆఫ్ ఇమేజెస్ చూసాం, వాటికి విడ్త్ అండ్ హైట్ యాడ్ చేసాం. అండ్ ఒకవేళ ఇమేజ్ లోడ్ అవ్వకపోతే ఆల్టర్నేట్ టెక్స్ట్ కూడా యాడ్ చేసాం. నెక్స్ట్ ఆడియో ఫైల్స్ యాడ్ చేసాం. ఇప్పుడు వీడియోస్ని ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. వీడియోస్ని ఎలా యాడ్ చేయాలంటే ఫస్ట్ నేను ఒక కమెంట్ రాస్తాను. యూట్యూబ్ ఫస్ట్ యూట్యూబ్ యాడ్ చేద్దామా? నో, ఫస్ట్ వీడియోస్ యాడ్ చేసి తర్వాత యూట్యూబ్ చూద్దాం. వీడియో అని చెప్పి ఇచ్చిన తర్వాత నేను ఫస్ట్ దీనికి వీడియో ట్యాగ్ వాడతాం. వీడియో ట్యాగ్ ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాం. ఆడియోకి ఏంటంటే ఆడియో ట్యాగ్ కంట్రోలర్స్ యాడ్ చేస్తాం. మనం వీడియోలో కూడా కంట్రోలర్స్ యాడ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు నేను దీనికి విడ్త్ సెట్ చేసుకోవచ్చు. ఒక 500px సెట్ చేసుకుంటున్నా. అండ్ దీనికి కంట్రోలర్స్ కావాలి ఖచ్చితంగా. అదే వీడియోకైనా సరే కంట్రోలర్స్ యాడ్ చేయకపోతే మనకి వీడియో వర్కింగ్లో కనబడదు. ఇప్పుడు వీడియోలో అలాగా నేను దీనికి కూడా సోర్స్ ఇస్తున్నా. అంటే నేను ఒక సోర్స్ దానికి ప్రొవైడ్ చేయాలి కదా. సోర్స్ ఇచ్చిన తర్వాత దానికి టైప్ ఇవ్వాలి. ఎలాగైతే మనం ఆడియోకి ఇస్తామో వీడియోకి కూడా టైప్ ఇవ్వాలి. ఎందుకంటే అది MP3 MP4 తెలియాలి కదా. నేను ఇక్కడ MP4 అని చెప్పి ఇచ్చా. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే మనం వీడియో ఒకటి డౌన్లోడ్ చేసుకొని ఈ ఫైల్లో పెట్టుకోవాలి. దీనికోసం ఫస్ట్ మన క్రోమ్ అకౌంట్ ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు మనం క్రోమ్లో లైక్ ఏదో ఒక MP3 ఫైల్ అంటే ఏంటి, ఏదైనా వీడియో కోసం సెర్చ్ చేద్దాం. లైక్ ఇప్పుడు గ్రాస్ హోపర్ స్టోరీ. నేను గ్రాస్ హోపర్ స్టోరీ యాడ్ చేయాలనుకున్నా నా వెబ్సైట్లో. MP4 డౌన్లోడ్ అంటే మనకి MP4లో కావాలి కాబట్టి MP4 వీడియోస్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్, మన వెబ్సైట్కి కావాలి కాబట్టి. లేదు మీరు వీడియోస్ని నోట్బుక్ ఎల్ఎం ద్వారా అయినా జనరేట్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ప్రిఫర్ చేసేది మనకి దాదాపు ఆన్లైన్లో దొరుకుతాయి. లేదు మనకి దొరకకపోతే నోట్బుక్ ఎల్ఎం టూల్ ఆల్రెడీ మన ఛానల్లో చెప్పాను. నేను నోట్బుక్ ఎల్ఎం ద్వారా ఇప్పుడు ఒక వీడియో జనరేట్ చేస్తా. ఇప్పుడు నోట్బుక్ ఎల్ఎం సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ నేను లాస్ట్ టైం యాంట్ అండ్ ద గ్రాస్ హోపర్ అని చెప్పి మీకు మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ ఎలా ఉంటుంది మొత్తం చూపించా. ఆల్రెడీ ఇక్కడ నేను వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంది నాకు. నేను దీన్ని డౌన్లోడ్ చేయాలి. మోర్ ఆప్షన్స్లో ఓకే సారీ మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళి డౌన్లోడ్ అని క్లిక్ చేశా. మనకి MP4 అనేది డౌన్లోడ్ అయ్యింది ఇక్కడ ఆల్రెడీ. చూసారు కదా, మనకి ఇక్కడ డౌన్లోడ్ అవుతున్నట్టు మనకి MP4 వీడియో కనబడుతుంది. మీరు వీడియోస్ జనరేట్ చేయాలి అనుకుంటే ఏదైనా ఏఐ టూల్స్ యూజ్ చేసి మీరు మీ వెబ్సైట్లో వీడియోస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో డౌన్లోడ్ అయిన తర్వాత మనం దీన్ని ఫోల్డర్లో మన ఫైల్లోకి పుష్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఒక హారిజాంటల్ లైన్ గీసుకుందాం ఫస్ట్, ఎందుకంటే మనకి డిఫరెన్స్ తెలియాలి కదా. తర్వాత H1 అని నేను రాసి యూట్యూబ్ లింక్ అని చెప్పి ఇచ్చా. అంటే ఏంటి, యూట్యూబ్ లింక్ ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం యూట్యూబ్ లింక్ యాడ్ చేసుకోవడానికి మనం ఐఫ్రేమ్స్ వాడతాం. ఐఫ్రేమ్స్ వాడటం వల్ల ఏంటంటే మనకు ఒక యూట్యూబ్ లింక్ ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసుద్ది. అంటే ఒక ఫ్రేమ్లో మనకి క్రియేట్ అవుద్ది. లైక్ ఇప్పుడు ఐఫ్రేమ్ అని ఇచ్చా. తర్వాత నేను దానికి విడ్త్ ఇస్తా, 600px కింద ఇస్తా. తర్వాత హైట్ ఇస్తా ఒక 500. నేను
జస్ట్ ఒక 100 డిఫరెన్స్ ఇస్తానా. నెక్స్ట్ మనకి సోర్స్ ఇవ్వాలి, అంటే యూట్యూబ్ లింక్ యొక్క సోర్స్ ఇవ్వాలి. ఏదో ఒక వీడియో మనం తర్వాత సెలెక్ట్ చేద్దాం. తర్వాత టైటిల్ నేనేం చేస్తానంటే యూట్యూబ్ వీడియో లేదా ఎలో ఫుల్ స్క్రీన్ అని చెప్పిస్తా. అంటే ఏంటి, మనకి ఫుల్ స్క్రీన్ ఎలా అవడం కోసం. ఐ ఫ్రేమ్ అనేది ఇప్పుడు మనకి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఒక వీడియో లింక్. నేను ఇప్పుడు క్రోమ్లోకి వెళ్ళి యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేస్తా. వైటీ అని చెప్పి క్లిక్ చేశాను. ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్లో వీడియోనే పెట్టి చూద్దాం ఒకసారి, మనకి ఎలా వర్క్ అవుతుందో తెలుసుద్ది. ఇది మన ఛానల్. దీనికి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుంటే కనుక నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు నేను లాస్ట్ టైం పార్ట్ 1 చేశా కదా, దాన్ని నేను నా వెబ్సైట్లో పెట్టుకోవాలనుకున్నా. షేర్ అని క్లిక్ చేసి ఈ లింక్ని కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత మనం సోర్స్ దగ్గర యాడ్ చేస్తాం అన్నమాట. మనం ఆడియో యాడ్ చేసాం, వీడియో యాడ్ చేసాం, ఇమేజ్ యాడ్ చేసాం, అండ్ ఫేవికాన్ ఇమేజ్ కూడా యాడ్ చేసాం. ఇప్పుడు ఇందాక కాపీ చేసుకున్న లింక్ని సోర్స్ దగ్గర పేస్ట్ చేయాలి. మనం దగ్గర పేస్ట్ చేశాక మన పేజ్ని రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి యూట్యూబ్ వీడియో కనబడాలి. కానీ మనకి ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే మనకి ఇక్కడ రిఫ్యూజ్ చేస్తుంది యూట్యూబ్ వీడియో అనేది. అండ్ ఇక్కడ దాకా మీకు అర్థమైనట్టయితే మీ ఓన్గా ఒక వెబ్సైట్ క్రియేట్ చేయండి. అందులో ఆడియో ఫైల్స్, ఇమేజెస్, వీడియో ఫైల్స్ యాడ్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. Like and subscribe to our channel. Don't forget to set the bell icon.